సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, పురుషుడని లేదక్కడ, స్త్రీ కొనియాడబడును. అద్దం ముందు కూర్చొని పూసిందే పోస్తారు, దూవిందే దూముతారు, సరి చేసిందే సరి చేస్తారు. ఏమంటారు, డ్రెస్సింగ్ టేబుల్, నిలువుడు అద్దాలు అవి పెట్టుకుంటారు. ఏమేం పోస్తారో వాళ్ళ మగాళ్ళకి పూసి 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 ఇంటి బయటకు వచ్చి నేను అందంగా ఉన్నాను అడిగింది. ఆ ఎదుట మండుద్ది, అరికాల నుంచి మండుద్ది. నల్లగా ఉన్నావు, తెల్లగా పూసినాను పెయింట్ మండిదా లేదా? పుట్టుకలో లేనిది ఇవి పెట్టి పూసింది పెట్టుడు. కంటుంటే ఎండ వస్తే చెమట పట్టి కది అవునా? అప్పుడేమైతే నలుపు నలుపే. ఏడాది ఎలగతో అక్కడ పెట్టి ఉతికినా సరే దాని కంపు మానదు. మనం మీకు తెలుసా? కనుక దేని వెళ్ళాలా? నలుపు నలుపే, ఎరుపు ఎరుపే. కనుక ఇక్కడ మాట రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొన్ని సందర్భాల్లో కొనియాడబడుతుంది. మిరియాము కొనియాడబడింది. నా మాట అర్థమవుతుంది? దేవుని భక్తి జీవితంలో ఉన్న మిరియాము కొనియాడబడింది. ఆమెకు దేవుడు ఘనతనిచ్చాడు. ఓకేనా? అన్నా కూడా ఘనతను అందుకుంది. ఆమె కూడా దేవుడు భక్తి జీవితాన్ని ఇచ్చాడు. అలాగే లూదియా కూడా దేవుడు భక్తి జీవితాన్ని ఇచ్చాడు. ఆమె కూడా కొనియాడబడింది. ఆసేనాత్ పేరు విన్నారు ఎప్పుడైనా మీరు? ఏమండి ఇప్పుడు విన్నారు పేరు? ఆసేనాత్ విన్నారా? ఏసేపు భార్య ఆసేనాత్. ఈమె కూడా పుట్టుకలో విగ్రహారాధికురాలు, అన్యురాలు, వారి దేశంలో సూర్యుని ఆరాధించే భక్తి పరురాలు ఆమె. అలాంటి వ్యక్తి యెహోవా భక్తులు చేసుకుంది. వింటున్నారా? యెహోవా భక్తులు చేసుకొని నా భక్త దేవుడే నా దేవుడు అంది. ఇది మాట